ओम हम कालभैरवाय नमः। ओम श्री गणेशाय नमः। श्रीमात्रे नमः। श्री गुरु माधवानंद सरस्वत्ये नमो नमः। बाले कुंडले भीमो भैरवो भीम विक्रमः व्यालोपवीति कवची शूली शूराहर प्रिया एतानि दशनामानि सायं प्रातर्पटेन्नरः भैरवाय नमस्तुभ्यं अनुज्ञान दातुपर्हसि। ఉప్పల్ భగాయత్లో స్వయంభూగా వెలిసినటువంటి దివ్య మహాక్షేత్రం కాలభైరవ స్వామి క్షేత్రం. సర్వబంధనం నుంచి విముక్తి భక్తుల యొక్క కోరికలు నెరవేర్చేటువంటి కాలభైరవ స్వామి క్షేత్రం ఉప్పల్ భగాయత్లో ఉన్నటువంటిది. అందులో భాగంగా కాలభైరవ జయంతోత్సవ సందర్భంగా డిసెంబర్ 11వ తారీఖు 12వ తారీఖులో విశేషమైనటువంటి బ్రహ్మోత్సవ వేడుక 3వ సంవత్సర బ్రహ్మోత్సవ వేడుక ఆచరిస్తూ ఉన్నాము. సుమారు 500-600 పూర్వం నాటి విగ్రహ స్వరూపాన్ని భైరవుడు ఇక్కడ వెలిసినటువంటిగా ఆర్కాలజిస్ట్ తెలుగు బుక్ రికార్డు వాళ్ళు మనకు సర్టిఫై చేసినటువంటి యొక్క చిత్రపటం కూడా ఉంది ఇక్కడ. అందులో భాగంగా 3వ సంవత్సర బ్రహ్మోత్సవ వేడుక సందర్భంగా ఉదయం 108 కలశాలతోటి స్వామివారికి శతఘటాభిషేక అష్టద్రవ్య అష్టఫల రసాభిషేకం ఉంటుంది. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం, సాయంకాలం అష్టభైరవ హోమం ఉంటుంది. 12వ తారీఖు రోజున డిసెంబర్లో కాలభైరవ జయంతోత్సవ సందర్భంగా స్వామివారికి శివ కళ్యాణ మహోత్సవం, అష్టభైరవ హవనం, బలిప్రదానం, పూర్ణాహుతి, జ్వాలాతోరణం, పల్లకి సేవ, పూజా ఉత్సవాలు అతి వైభవంగా ఆచరిస్తున్నా కాబట్టి భక్తులు ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. కాలగమనాన్ని చూపించినట్టు వాడేవాడు కాలభైరవుడు కనుక కాశీక్షేత్రంలో ఎటువంటి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం దొరుకుతుందో ఉప్పల్ భగాయత్లో కూడా అటువంటి యొక్క దివ్య మహాక్షేత్రం కాలభైరవ క్షేత్రం ఉన్నది. భక్తులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి భైరవ దర్శనం చేసుకొని భైరవుడి యొక్క అనుగ్రహం నుండి భైరవ సాధనలో ఉండి స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. ఓం హం కాలభైరవాయ నమః.